రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్, పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్, పీపుల్స్ ప్రెసిడెంట్ అనగానే మనకు గుర్తుకు వచ్చే గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. 1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించి విజ్ఞాన శాస్త్రవేత్తగా ఎదిగి భారతదేశ రక్షణ రంగంలో మిసైల్ మ్యాన్గా సేవలు అందించి భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న వంటి అవార్డులను అందుకొని 2002లో భారతదేశ 11వ రాష్ట్రపతిగా నియామకం కాబడిన గొప్ప వ్యక్తి, నాయకుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారి అభిప్రాయంలో ఒక గొప్ప నాయకుడికి ఉండవలసిన లక్షణాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆయన అభిప్రాయం ప్రకారం ఒక గొప్ప నాయకుడికి ఉండవలసిన మొదటి లక్షణం, నాయకుడు వినడానికి సిద్ధంగా ఉండాలి. చాలా సంస్థల్లో, సంఘాల్లో నాయకత్వంలో ఉన్నవారు తమ కింద పనిచేసే వారి యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వరు. వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకోరు, పైగా నిర్లక్ష్యంగా ఉంటారు. అంతేకాకుండా నిర్ణయాలు పైనుంచి కిందికి రావాలనే ధోరణితో ఉంటారు. ఇది నిరంకుశత్వం అవుతుంది, కానీ నాయకత్వం కాదు. కాబట్టి నిజమైన నాయకుడు తన నాయకత్వంలో పనిచేసే వారి యొక్క ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. మరియు తన నిర్ణయాల్లో వారిని భాగస్వామ్యం చేయాలి. ఈ విధంగా చేసే వ్యక్తే గొప్ప నాయకుడిగా గుర్తించబడతాడని ఆయన అభిప్రాయపడడం జరిగింది. మరొక నాయకుడి లక్షణంగా ఆయన అభిప్రాయపడింది సృజనాత్మకత. ఒక సాధారణ నాయకుడిని గొప్ప నాయకుడిగా మార్చేది అతని యొక్క సృజనాత్మక ఆలోచనలే అని ఆయన అభిప్రాయపడడం జరిగింది. కార్యక్రమాల రూపకల్పనలో నూతనత్వం, ముందు చూపు ఆలోచనలు, ఫలితాలను ఊహించగలగడం, ఎదురయ్యే సమస్యలను నూతనత్వంగా పరిశీలించడం, ఇలా ఇతరులకు అంచనాలకు అందకుండా కార్యక్రమాల రూపకల్పన చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసే వ్యక్తే నిజమైన నాయకుడిగా గుర్తించబడతాడని ఆయన అభిప్రాయపడడం జరిగింది. మరొక నాయకత్వ లక్షణంగా ఆయన అభిప్రాయపడింది నాయకులను తయారు చేయడం. సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం, చాలా సంఘాల్లో, సంస్థల్లో, పార్టీల్లో ఏ కార్యక్రమం నిర్వహించినా ఒకరిద్దరు నాయకులు తప్ప వేరే వాళ్ళు కనిపించరు. ఇది ఆ సంఘ అభివృద్ధికి కూడా అంత శుభ పరిణామం కాదు. కాబట్టి నిజమైన నాయకుడు తన నాయకత్వంలో పనిచేసే వారి యొక్క స్థాయిని, వారి యొక్క సామర్థ్యాలను గుర్తించాలి. వారు ఏ స్థాయిలో నాయకత్వం వహించగలరో ఊహించి వారికి ఆ బాధ్యతలను అప్పగించి వారిని కూడా భవిష్యత్తు నాయకులుగా మార్చినప్పుడే ఆ సంఘం అభివృద్ధిలోకి వస్తుందని, అలాంటి నాయకుడే గొప్ప నాయకుడిగా గుర్తించబడతాడని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అభిప్రాయపడడం జరిగింది. మరొక నాయకత్వ లక్షణంగా ఆయన అభిప్రాయపడింది పరాజయాలను అధిగమించి ఆలోచించడం, పరాజయాలకు బాధ్యత తీసుకోవడం. చాలా సందర్భాల్లో సంఘాలకు గొప్ప పేరు వచ్చినప్పుడు నాయకులు తమ కృషి ఫలితంగానే అని, విమర్శలు, అపజయాలు ఎదురైనప్పుడు దానికి కారణం తమ సంఘంలోని ఇతరులని చెబుతూ ఇతరులను నిందించే ప్రయత్నం చేస్తారు. ఒక గొప్ప నాయకుడు తమ నాయకత్వంలో ఎదురయ్యే అపజయాలకు కూడా తాను బాధ్యత వహించి తమ జట్టులోని సహచరులను నిందించకుండా, నిరాశపరచకుండా వారిని ప్రోత్సహిస్తూ, కార్యోన్ముఖులను చేస్తూ మరింత పకడ్బందీగా, మరింత వినూత్నంగా పథకాన్ని రచించి అపజయాలను అధిగమించి విజయాల వైపు తమ యొక్క సంస్థలను, సంఘాలను, పార్టీలను నడిపించే వ్యక్తే నిజమైన గొప్ప నాయకుడిగా గుర్తించబడతాడని ఆయన అభిప్రాయపడడం జరిగింది.
ఇలా వినడానికి సిద్ధంగా ఉండడం, సృజనాత్మకత మరియు నాయకులను తయారు చేయడం మరియు పరాజయాలను అధిగమించి విజయాల వైపు పయనించడం, ఇవన్నీ కూడా ఒక సాధారణ నాయకుడిని గొప్ప నాయకుడిగా మారుస్తాయని ఆయన అభిప్రాయపడడం జరిగింది. తన యొక్క వృత్తి ప్రారంభంలో తన యొక్క గురువుగా మరియు మార్గదర్శిగా భావించినటువంటి ఇస్రో వ్యవస్థాపకులు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని వారు గమనిస్తూ పరిశీలిస్తూ వారి నుంచి ఒక నాయకుడి లక్షణంగా ఒక నాయకుడు ఎలా ఉండాలో తెలుసుకున్నటువంటి గమనించినటువంటి తను అనుభవించిన తను ఆచరించిన లక్షణాలన్నీ కూడా అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప నాయకుడి లక్షణాలుగా తను అభిప్రాయపడడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలను పెంపొందించుకుంటూ భవిష్యత్తు నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జిఎస్ఆర్ క్రియేషన్స్.